ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. చలికాలం కావడంతో 10 గంటల వరకు మందకోడిగా సాగింది. 10 గంటల తర్వాత అన్ని పోలింగ్ సెంటర్లకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల్లోపు సెంటర్లకు వచ్చిన వారికి ఓటేసే అవకాశం ఇచ్చారు. చెదురుమదురు ఘటనలు మినహా అంతటా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. హాగో గిప్పుడేం ఓట్లు అంటారా చూడండి. రైట్, గోడ మీద వార్డు మెంబర్ సర్పంచ్కి పోటీ చేస్తోళ్ళ పేర్లు రాసిండ్రు. పక్కనే గుర్తులు. ఈడ చూసుకోవాలి, ఆడ లైన్ కట్టాలి. అగో బడి పిల్లలు వస్తున్నారేంది అంటారా? ఆవు పోటీ చేసే క్యాండిడేట్లు, ఓటేసే ఓటర్లు, పోలింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఏజెంట్లు అంతా స్టూడెంట్లే. అటు ఆడపిల్లలు, ఇటు మగపోరలు. స్కూల్ ఐడి కార్డే ఓటర్ కార్డు. లిస్టుల పేరు చూసుకొని ఓటర్ ఈయననా కాదా అని చెకింగ్ చేసి ఏలుకు ఇంకు రుద్ది బ్యాలెట్ పేపర్ ఇస్తే ఈడికొచ్చి ఓటేసి మలిసి బ్యాలెట్ బాక్స్ లో పడేసిండ్రు. సిద్దిపేట జిల్లా ఐనాపూర్ సర్కారీ స్కూల్లో పెట్టిండ్రు సర్పంచ్ ఓట్ల మాక్ పోలింగ్. నామినేషన్ లేసే కాంచెల్లి ఓట్లేసి లెక్క పెట్టేదాకా ఎన్నికలు ఎట్లా ఏది చూపించిండ్రు అన్నట్టు. ఊర్లల్లో సర్పంచ్ ఓట్లు ఎప్పుడు పడతాయో గానీ ఈ బడిలైతే ఇయాలనే వేసిండ్రు. పిల్లలకు పాఠాలే కాదుల్లో అప్పుడప్పుడు గిసొంటి కూడా నేర్పియాలి. ఎందుకంటే ఇయాల్టి బడి పోరలే కదా రేపటి ఓటర్లు.